భారతదేశంలో చాలా మిస్టరీస్ ఉన్నాయి. అందులో ఒక మిస్టరీయే ఈ హర్షవర్ధుని కథ. అసలు ఎవరి హర్షవర్ధనుడు, అసలు ఏమయ్యారు, అసలు అతని మిస్టరీ ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అతను 606 నుంచి 647 ఏడి వరకు పరిపాలించారు. అతను వర్ధన లేదా పుష్యభూటి రాజ్యానికి సంబంధించిన వారు. అతను తన రాజధాని అయినటువంటి కనుజ్ నుంచి పరిపాలించేవాడు. హర్ష ఒక కవి కూడా. అతను 3 నాటకాలను రచించారు. అవి నాగనందన, రత్నవల్లి, ఇంకా ప్రియదర్శిక. హర్షకి ఒక సోదరి, ఒక సోదరుడు ఉన్నారు. సోదరి పేరు రాజ్యశ్రీ, సోదరుడి పేరు రాజ్యవర్ధన. తండ్రి మరణం తర్వాత రాజ్యం మొత్తం కూడా రాజ్యవర్ధనకి వచ్చింది. ఇంకా రాజశ్రీకేమో మౌకరి అనే రాజుతో పెళ్ళయింది. దేవగుప్త మాల్వా రాజు. అతను మౌకరి రాజుని చంపేసి రాజ్యశ్రీని తన బందీగా చేసుకున్నాడు. రాజ్యవర్ధన, అదే హర్ష సోదరుడు, తన చెల్లెల్ని బంధించడం తట్టుకోలేని రాజ్యవర్ధన దేవగుప్త మీదకి యుద్ధానికి వెళ్ళి అతన్ని ఓడించి తన చెల్లెల్ని తన రాజ్యానికి తెచ్చుకున్నారు. ఒకరోజు ఏమైందంటే, శశంక రాజ్యవర్ధన స్నేహితుడు అతని రాజ్యానికి వెళ్ళాడు. కానీ అతనికి తెలియని విషయం ఏమిటంటే, అతను దేవగుప్త యొక్క గూఢచారి. మెల్లిగా రాజ్యంలోకి చొరపడి రాజ్యవర్ధనుడిని చంపేస్తాడు. ఇది చూసి భయపడిన రాజశ్రీ రాజ్యం నుంచి పారిపోయి అడవులకు వెళ్ళిపోతుంది. ఇదంతా కూడా హర్షకి తెలుస్తుంది. అప్పటికి హర్షకి 16 ఏళ్ళే. తన 16 ఏళ్ళ వయసులోనే తను రాజ్యాన్ని తీసుకున్నాడు. తన మొదటి బాధ్యతగా తన సోదరుని కాపాడుకొని తన సోదరుణ్ణి చంపిన వాళ్ళ మీద పగ తీర్చుకున్నాడు. హర్షవర్ధనుని పరిపాలన కాలాన్ని గుప్తుల తర్వాత భారతదేశపు సువర్ణయుగం అని అంటారు. కళ, సాహిత్యం, ఆర్థిక వ్యవస్థ, ప్రజా సంక్షేమం అన్నిట్లోనూ అతని పాలన అత్యుత్తమంగా నిలిచింది. అనేక రాజులు రాజధానిని పట్టణంగా మార్చడం అరుదు. కానీ హర్షవర్ధనుడు తన రాజధానిని దానేశ్వర్ నుంచి కనౌజ్కి మార్చాడు. కనౌజ్ హర్షవర్ధనుని కాలంలో ఒక గొప్ప సాంస్కృతిక మరియు రాజకీయ కేంద్రంగా మారింది. ఉత్తర భారతదేశం మొత్తాన్ని ఏకీకృతం చేసిన చివరి గొప్ప హిందూ చక్రవర్తి హర్షవర్ధనుడు. బెంగాల్, గౌడ దేశం అని పిలిచేవారు అప్పట్లో. పంజాబ్, రాజస్థాన్ మధ్య భారతదేశం వరకు తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు. మొదట హర్షవర్ధనుడు శైవ మతాన్ని అనుసరించేవాడు. కానీ తరువాత బౌద్ధ ధర్మాన్ని గౌరవించడంతో పాటు బౌద్ధ మతాన్ని కూడా విస్తృతంగా ప్రచారం చేశాడు. వారణాసిలో 100కు పైగా బౌద్ధ విగ్రహాలు, హిందూ దేవాలయాలు నిర్మించాడు. చైనా బౌద్ధ భిక్షువు హ్యున్ సాంగ్ చెప్పిన కథనాల ప్రకారం హర్షవర్ధనుడు ప్రతి 5 ఏళ్లకోసారి కనౌజ్లో మహాసభ నిర్వహించి బౌద్ధ ధర్మ ప్రచారం చేసేవాడు. హర్షవర్ధనుడు గురుదక్షిణగా తన ఆభరణాలు, బట్టలు కూడా విరాళంగా ఇచ్చేసేవాడు. హున్సియాంగ్ చైనా నుండి భారతదేశానికి బౌద్ధ మతాన్ని నేర్చుకోవడానికి వచ్చిన ఒక ప్రముఖ బౌద్ధ భిక్షువు. అతను హర్షవర్ధనుని కోర్టులో 8 సంవత్సరాలు గడిపాడు. హర్షవర్ధనుని ఔదార్యం, పరిపాలనా విధానాలు, బౌద్ధ మతం గురించి గొప్పగా వర్ణించాడు. హ్యున్సాంగ్ రచించిన గ్రంథంలో హర్షవర్ధుని సామాజిక పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థ, మతపరమైన విషయాలు తెలుస్తాయి. హర్షవర్ధనుడు మరియు చాళుక్యరాజు పులకేశి II మధ్య జరిగిన యుద్ధానికి నర్మద యుద్ధం అని పేరు పెట్టారు. నర్మద యుద్ధం 615 నుండి 619 మధ్య జరిగింది. హర్షవర్ధనుడు
తన సామ్రాజ్యానికి దక్షిణాన విస్తరించేందుకు ప్రయత్నించాడు. చాళుక్య వంశానికి చెందిన పులకేశి II అప్పటికే దక్షిణ భారతదేశాన్ని శక్తివంతంగా పాలిస్తున్నాడు. నర్మదా నది దగ్గర హర్షవర్ధనుడు పులకేశి II సేనల మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. పులకేశి II హర్షవర్ధనుడిని ఓడించి నర్మదా నదిని ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్య సరిహద్దుగా నిర్ణయించాడు. ఈ యుద్ధాన్ని చాళుక్యులు గొప్ప విజయంగా భావిస్తారు. పులకేశి II తన విజయాన్ని కైలాసంలో శివుడు రాక్షసులను ఓడించినట్లుగా తన శాసనాల్లో పేర్కొన్నాడు. చైనా బౌద్ధ భిక్షువు హ్యూన్ సాంగ్ కూడా ఈ యుద్ధాన్ని ప్రస్తావించారు. ఈ యుద్ధం హర్షవర్ధనుడికి దక్షిణ భారతదేశంలో మరింత విస్తరణ చేసేందుకు అడ్డుపడిన ముఖ్యమైన ఘటనగా చరిత్రలో నిలిచిపోయింది. బౌద్ధ మతం గురించి హర్షవర్ధనుడు చివరిగా 643లో సభ పెట్టారు. 647 నుంచి అసలు హర్షవర్ధనుడు ఏమయ్యాడు ఎవ్వరికీ తెలీదు. చనిపోయాడా, లేదంటే ఎవరైనా హత్య చేసి పారిపోయారా, లేదంటే బౌద్ధ మతం కోసం సన్యాసం తీసుకున్నారా, ఏమయ్యారో ఎవరికీ తెలీదు. ఎక్కడ ఆధారాలు కూడా లేవు. తనకి వారసులు లేరు కాబట్టి రాజ్యం అంతా కూడా మొక్కలు అయిపోయి చాలామంది రాజులు తీసుకొని పరిపాలించారు. ఇప్పటికీ కూడా హర్షవర్ధనుడు ఏమయ్యారో ఎవ్వరికీ తెలీదు. అది ఒక మంచి మిస్టరీగా, గొప్ప మిస్టరీగా చరిత్రలో నిలిచిపోయింది. గుప్తుల తర్వాత ఉత్తర భారతదేశాన్ని ఏకీకృతం చేసిన హిందూ చక్రవర్తి. ఒక యోధుడు మాత్రమే కాకుండా కళాప్రియుడు, గొప్ప పాలకుడు. బౌద్ధ మతాన్ని ప్రోత్సహించి అంతర్జాతీయ స్థాయిలో భారతదేశాన్ని వెలుగులోకి తెచ్చిన మహారాజు. అతని పాలన భారత చరిత్రలో ముఖ్యమైన అధ్యాయంగా మారింది. తన 16 ఏళ్ల వయసులోనే బాధ్యతలను మోసి చివరికి కనుమరుగైపోయాడు హర్షవర్ధనుడు. ఇప్పటికీ అదొక గొప్ప మిస్టరీయే. అసలు ఆ చరిత్రలో ఎలాంటి ఆధారాలు లేవు అతను ఏమయ్యారు అని. హర్షవర్ధనుడికి ఏమైందో తెలిస్తే కమెంట్ చేయండి, అందరం తెలుసుకుందాం.